హలో, వెల్కమ్ టు ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్. మనం డెవాప్స్ని తెలుగులో స్టార్ట్ చేస్తున్నామండి. డెవాప్స్ ఎంటైర్ తెలుగులో ఉంటుంది. ఆల్ టూల్స్ వి ట్రై టు కవర్. సో ఈ కోర్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఎవరైతే 0 to న్యూ టెక్నాలజీ అండి, కంప్లీట్గా 0 to 2 years అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో 100% నేర్చుకోవచ్చు అండి. సో వాట్ ఈజ్ ద డెవాప్స్? చాలామంది అనుకుంటారండి డెవాప్స్ అంటే ఒక జావా లాగా లేక పైథాన్, సో ఇలాగ ఒక టెక్నాలజీ ఏమో అని ఫీల్ అవుతారండి. బట్ వన్ థింగ్, డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టెక్నాలజీ, నాట్ లైక్ జావా అండ్ పైథాన్ అండ్ .NET అలా కాదండి. ఇది డెవాప్స్ అనేది ఏంటి? ఇట్ ఇస్ ఒక కల్చర్ అండ్ ప్రిన్సిపల్స్. ఏం చేస్తుంది? డెవలప్మెంట్ టీమ్కి అండ్ ఆపరేషన్ టీమ్స్కి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఇది ఫాలో అవుతుందండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏవైతే మిస్అండర్స్టూడ్స్ ఉన్నాయో లేకపోతే గ్యాప్స్ ఉన్నాయో అవి ఏవి లేకుండా ప్రొడక్ట్ని స్పీడ్గా డెలివరీ చేయడానికి ఈ డెవాప్స్ అనే కల్చర్ అనేది హెల్ప్ అవుతుందండి. డెవాప్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ టెక్నాలజీ, ఇట్ ఈస్ లైక్ ఎ కల్చర్ అని జనరల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటి? ఇక్కడ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్, సో నథింగ్ బట్ డెవాప్స్. ఇక్కడ ఇంకా చాలామంది కొంతమంది ఫీల్ అవుతారండి. సో డెవాప్స్ అంటే డెవలప్మెంట్ చేసే పని అండ్ ఆపరేషన్ టీమ్ చేసే పని మొత్తం రావాలి, మొత్తం ఐడియా ఉండాలి, అలా ఉండదండి. సో కంప్లీట్లీ డిఫరెంట్. ఆపరేషన్ చేసే టీమ్కి డెవలప్మెంట్ టీమ్కి మధ్యలో బ్రిడ్జి మాత్రమే డెవాప్స్ ఇంజనీర్ చేసే పని. బట్ డెవాప్స్ ఇంజనీర్ దే నెవర్ రైట్ ద కోడ్ ఫర్ అప్లికేషన్ సంబంధించిన ఎలాంటి కోడ్ని డెవాప్స్ ఇంజనీర్ రాయడు. అండ్ ఆపరేషన్కి రిలవెంట్గా ఉన్న వర్క్ని డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడండి. లైక్ హీ డిప్లాయ్ ద అప్లికేషన్, హీ క్రియేట్ ద సమ్ పైప్లైన్స్, హీ మానిటర్స్. సో ఈజ్ వర్క్ ఈజ్ రిలవెంట్ టు ఆపరేషన్ టీమ్ బట్ నాట్ లైక్ ఎ డెవలప్మెంట్ టీమ్, రైట్? సో ఇక్కడ ఇనీషియల్ డేస్లో ఏం జరిగింది, అసలు డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ డెవాప్స్ అవసరం ఎందుకు వచ్చింది? సో జనరల్గా మాట్లాడతానండి, డెవాప్స్ అవసరం ఎందుకు వచ్చిందో మాట్లాడతాం. ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే 4 months కష్టపడి రాస్తాడు. సో దే ఫాలో ద స్ట్రక్చర్, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఫర్ 4 months రాస్తారండి. 4 months ఫినిష్ అయ్యేంత వరకు ఆపరేషన్ టీమ్ డజంట్ డూ ఎనీథింగ్. 4 నెలల పాటు ఈ ఆపరేషన్ టీం ఏం పని ఉండదండి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఏ సాఫ్ట్వేర్. ఇనీషియల్గా చెప్తాను, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు. సో ఈ 4 months ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక 5 days టెస్ట్ చేసి వీళ్ళు ఆ ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తారండి. ఆ ప్రొడక్షన్ అంటే వాళ్ళ ఓన్ సర్వర్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమైందంటే సడన్గా బగ్స్ ఉంటాయండి. బగ్ కానీ ఎర్రర్ కానీ ఏదైతే ఫంక్షనాలిటీ అనుకుంటారో ఆ ఫంక్షనాలిటీ ఉండకపోవచ్చు, మేబీ. సో ఏదైనా కావచ్చు. సో ఈ ఓపీఎస్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ బగ్ ఉన్నదాన్ని రిటర్న్ పంపిస్తుంది, మళ్ళీ డెవలప్మెంట్ టీమ్కి పంపిస్తుంది. ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేయాలి? ఫిక్స్ చేయమని పంపిస్తుంది. సో రే పలానా ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ అప్లికేషన్లో, యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ దట్ అని చెప్పేస్తుంది. దెన్ డెవలప్మెంట్ టీమ్ టేక్స్ అ మోర్ టైం, లైక్ ఎంత టైం? బేస్డ్ ఆన్ ఫీచర్, బేస్డ్ ఆన్ అప్డేట్, బేస్డ్ ఆన్ బగ్, ఏదైనా కావచ్చు అండి. దే టేక్ సమ్ టైం. అండ్ ఆ టైం తీసుకొని మళ్ళీ ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ ద టైమ్ లైన్ దగ్గరకు పడితే, సపోజ్ 10 days ఓన్లీ దేర్ ఫర్ టైమ్ లైన్, రైట్? ప్రాజెక్ట్ని ఖచ్చితంగా వితిన్ 10 daysలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. దట్ సిచ్యువేషన్ రిస్క్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అనేది అవుతుందండి. సో మార్కెట్ స్టాండర్డ్స్ కావచ్చు, మార్కెట్లో ఆల్రెడీ సిమిలర్గా ఉన్న ఆల్రెడీ అప్లికేషన్ ఇంకోటి వచ్చి ఉండొచ్చు, ఎనీ రీజన్. సో ఏ రీజన్ తీసుకున్నప్పటికి కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇక్కడ 4 months అంటే ఇక్కడ ఏమైంది? 4 months వరకు ఆ టెస్ట్ చేయడానికి లేదు, ఆ సాఫ్ట్వేర్ని మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం లేదు, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉండరు, అవునా? సో ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ని, ఈ మిస్అండర్స్టాండింగ్ని తీసేయడమే సో ఈ డెవాప్స్ ఇంజనీర్ చేస్తారండి. డెవాప్స్ ఇంజనీర్ మెయిన్గా ఏం చేస్తారంటే కొలాబరేట్ చేస్తారండి. కొలాబరేట్ విత్ దిస్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. ఇక్కడ ఇంకో విషయం ఏం జరుగుతుంది మనకు? ఒక డెవలపర్ వాడు రాసిన కోడ్ అదే రోజు ఫీడ్బ్యాక్ వస్తుంది. వాడు ఏ రోజు రాస్తాడో అదే రోజు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? టిల్ ఎండ్ డే ఏ ఇష్యూ ఉండదండి. అదే ఇక్కడైతే డెవలప్మెంట్ టీమ్ మెంబర్ అంటాడు, నా సిస్టమ్ విన్ మై సర్వర్ ఇట్ వర్క్స్, నా సర్వర్లో వర్క్ అయిందండి, మీ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్లో వర్క్ కావట్లేదు అంటాడు. సో కాన్ఫిగరేషన్ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఓవరాల్గా డెవలప్మెంట్ టీమే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో అదే ఇక్కడైతే
ఎవ్రీడే లైక్ స్ప్రింట్ టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇక్కడ లైఫ్ సైకిల్ వచ్చేసి 4 months ఉందండి. అదే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి దే ఫాలో ద స్ప్రింట్స్ లైక్ 2 to 4 weeks ఉంటుంది. ఈ 2 to 4 weeks కాబట్టి ఈ ఫీచర్ని ఇమీడియట్గా రివ్యూ చేసుకోవచ్చు. సో దే హ్యావ్ ఎ టైమ్ ఎవ్రీ డే ద డెవలపర్కి టిల్ ఎండ్ ప్రొడక్షన్ టైంలో వాడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 99% ద డెవలపర్ క్యాన్ టెస్ట్ దేర్ అప్లికేషన్. ఇక్కడ డెవలపర్ రాసిన కోడ్ని వేరే వాడు టెస్ట్ చేస్తే అదే డెవాప్స్ వచ్చిన తర్వాత వాడే టెస్ట్ చేస్తాడు. డెవలపరే టెస్ట్ కూడా చేస్తాడు. వాడే టెస్ట్ చేసుకుంటారు. లైక్ యూనిట్ టెస్ట్ కావచ్చు, ఇంటిగ్రేషన్ టెస్ట్ కావచ్చు, యూఐటీ కావచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు వాడే చేస్తాడు. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, యూనిట్ టెస్ట్ ఏంటి, ఇంటిగ్రేషన్ టెస్ట్, కాంపోనెంట్ లైక్ యూఐటీ, ఇవన్నీ నేను చెప్తానండి మీకు, ఏంటో క్లియర్గా చెప్తాను ఫర్. సో ఈ డెవాప్స్ వచ్చిన తర్వాత వాడికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది? డెవలప్మెంట్ టీమ్కి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. డెవలప్మెంట్ టీమ్కి ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది? వెరీ సింపుల్, స్పీడ్గా ప్రొడక్ట్ అనేది మార్కెట్లో ఉంటుంది. మార్కెట్లోకి వచ్చేస్తుంది. సో ఏదైతే స్టాక్ హోల్డర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, వాళ్ళకి ఏం కావాలి? ప్రొడక్ట్ని తొందరగా డెలివరీ చేయడమే వాళ్ళ పని. సో ఆ వర్క్ని ఏదైతే నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నానండి, ఏదైతే ప్రొడక్ట్ని మార్కెట్ని తొందరగా రీచ్ అయ్యేలా హెల్ప్ చేసే కల్చర్ ఏదైతే ఉందో అదే డెవాప్స్ అండి. సింపుల్గా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇంకోటి రావచ్చు. సో డెవలప్మెంట్ ఏం చేస్తుంది? డవ్ టీమ్ ఏం చేస్తుంది? రైట్ కోడ్ అండి. వాళ్ళు కోడ్ రాసేవాళ్ళు ఏ టైప్ కోడ్ రాస్తాడు? లేకుంటే ఫ్రంట్ ఎండ్ రాయొచ్చు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఏపీఐస్, ఎవ్రీథింగ్ కంప్లీట్గా వాడు డెవలప్మెంట్ టీం రాసేది కోడ్ రాస్తాడండి. అప్లికేషన్ రిలవెంట్ కోడ్ రాస్తాడండి. అదే ఆపరేషన్ టీం వచ్చేసరికి వీడు సర్వర్ ఏరియాలో వర్క్ చేస్తాడు. సర్వర్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ సెటప్ కావచ్చు, అప్లికేషన్ లైక్ డిఫరెంట్ జావా ఉందనుకోండి, జావా ఇన్స్టాల్ చేయాలి, దాని వర్షన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఏమైనా అప్డేట్స్ వచ్చినా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాడి పని డిఫరెంట్గా ఉంటుందండి. సో అండ్ ఆటోమేట్ చేయడానికి ట్రై చేయాలి వాడు. స్క్రిప్ట్ అంటే డే టు డే యాక్టివిటీస్, సిమిలర్ వర్క్స్ ఉంటే టైం సేవింగ్ కోసం వాడు ట్రై చేస్తూ ఉండాలి. సో మానిటర్ చేస్తూ ఉండాలి అప్లికేషన్ని. నాట్ ఓన్లీ అప్లికేషన్, లైక్ ఇప్పుడు ఓఎస్ ఉంటుందండి, ఆ ఓఎస్ హెల్త్ ఎలా ఉంది, లేదన్నా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందా, సిపియు పైన బర్డెన్ పడిందా, ఏదైనా అప్డేట్ చేయాలి. ఇక్కడ ఈ ఆపరేషన్ టీం అండి, ఈ డెవాప్స్ వచ్చి ఏం చేస్తాడు? ఈ రెండింటిని కలుపుతున్నాడు. దాట్స్ ఎనఫ్. రెండు టీం మధ్యలో ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నాడు. కొన్ని ప్రిన్సిపల్స్తోని వాడు వర్క్ చేస్తాడు. రైట్. ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటిది? కొంచెం డెఫినేషన్ క్లియర్గా ఉంటుందండి. డెవాప్స్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్, ప్రిన్సిపల్స్ అండ్ కల్చర్. దీన్ని ఎవరు ఎలాగనైనా ట్రీట్ చేస్తారండి. కల్చర్ అంటారు, ప్రాక్టీసెస్ అంటారు, ప్రిన్సిపల్స్ అంటారు. ఇది టెక్నాలజీ కాదు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఎందుకు రాబాయి ఇది అంతా వాళ్ళు ఎంత ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు? రీజన్ ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రోడక్ట్ అనేది స్పీడ్గా మార్కెట్లోకి వస్తుంది. ఏమన్నా ఇక్కడ ఏదైనా బగ్ వచ్చింది, ఒక ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఏంది చాలా టైం పడుతుందండి. అండ్ రిస్క్ ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ. అదే ఇక్కడ డే టు డే మనకు జరుగుతుంది, డే టు డే ఫీడ్బ్యాక్ వస్తుంది. సో రిస్క్ ఫెయిల్యూర్స్ తక్కువ అండ్ ఇన్ టైం. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటి, డెవాప్స్లో ఎంటైర్ ప్రాజెక్ట్ని స్ప్లిట్ చేస్తారండి. ప్రాజెక్ట్ మొత్తాన్ని బ్రేక్స్గా చేస్తారు. ఫీచర్ వైజ్గా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. సో ప్రియారిటీ వైజ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్, మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో ఓవరాల్గా డెవాప్స్ ఏంటిది అనేది మనం చెప్పుకున్నామండి. డెవాప్స్ టెక్నాలజీ కాదు, డెవలప్మెంట్ చేసే పని, డెవలపర్ చేసే పని, ఆపరేషన్ టీం చేసే పని, ఇలాంటివన్నీ ఏవి ఉండవండి. ఇది ఒక కల్చర్గా మాత్రమే ట్రీట్ చేయండి. రైట్. డెవలపర్ రాసే వర్క్ వేరే ఉంటుంది అండ్ ఆపరేషన్ చేసే వర్క్ వేరే ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ వాడు చేస్తాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, బిఫోర్ డెవాప్స్ ఏం జరిగింది అసలు? బిఫోర్ డెవాప్స్ ముందు అసలు ఏం జరిగింది? అసలు డెవాప్స్ మార్కెట్ ఇప్పుడు ఎంఎన్సీస్ అవసరం అని చెప్తున్నాం మనం. ఎంఎన్సీస్ కంపెనీస్ ఎందుకు ప్రియారిటైజ్ ఇచ్చింది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. డే టు డే ఫీడ్బ్యాక్ వస్తుంది, ఫీచర్స్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, తొందరగా మార్కెట్లో కాంపిటీటర్స్ని ఇవ్వచ్చు. ఇది ఓకే. సో బిఫోర్ డెవాప్స్ ఏమైంది? నేను ఏం చేస్తానంటే, లైక్ ఒక ఫ్లిప్కార్ట్ కానీ
ఫ్లిప్కార్ట్, లైక్ అమెజాన్, ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇది ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్. ఇప్పుడు మనకు కనిపించే స్క్రీన్ మొత్తం కూడా, ఇక్కడ ఉన్న స్క్రీన్స్ మొత్తం కూడా మనకి ఏంటి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్, మొబైల్స్, లైక్ కస్టమర్ సర్వీస్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ వచ్చేసరికి మన కాంపోనెంట్స్ కింద మాట్లాడతామండి. కావచ్చు ఆర్డర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఇవన్నీ కాంపోనెంట్స్. దీస్ ఆల్ ఆర్ కాంపోనెంట్స్ అండి. 3గా డివైడ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్. సో విత్ ఏపీఐ ద్వారా ఈ అందరూ కనెక్ట్ అవుతారండి. సో ఈ మొత్తం కోడ్ని ఎవరు రాస్తారు? డెవలపరే రాస్తాడు. సో ఒక ఎగ్జాంపుల్గా ఒక కామర్స్ ప్రాజెక్ట్ అనుకుందామండి. సో ఒక వాటర్ ఫాల్ మెథడ్ని ఫాలో అవుతుండే అనుకుందాం మనం. సో ఇక్కడ ఈ కామర్స్ అప్లికేషన్ ఏం చేస్తాడు? ఫస్ట్ దే హ్యావ్ టు ప్లాన్. అరే మనకు ప్రాజెక్ట్ ఉంది, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో చేసుకొని డెవలపర్ క్రియేట్ చేస్తాడు. సో వీళ్ళు ఒక ఎస్డిఎల్స్ని ఫాలో అవుతారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ సింపుల్గా డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంది? వాడు రాసుకుంటాడు కోడ్ని, వాళ్ళ మిషన్లో చెక్ చేసుకుంటాడు, అండ్ ఎంటైర్ కోడ్ని వాడి మిషన్లో సక్సెస్ అయితే కోడ్ మొత్తాన్ని ఎవరికి ఇస్తాడు? మళ్ళీ ఆపరేషన్ టీమ్కి ఇస్తాడు. సో ఇదంతా ప్రాసెస్కి అప్రాక్సిమేట్గా 3 months పట్టింది అనుకుందాం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఆపరేషన్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందండి? దే హ్యావ్ టు టెస్ట్. ఆపరేషన్ టీమ్స్ ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారండి. ఎలాంటి టెస్ట్ చేస్తుంది? లైక్ ఏ యూనిట్ టెస్ట్. యూనిట్ టెస్ట్ అంటే సింగిల్ కాంపోనెంట్ టెస్ట్ అండి. సపోజ్ ఓన్లీ ఒక మొబైల్ అనే ఒక కాంపోనెంట్ కావచ్చు, ఆర్డర్ అనే కాంపోనెంట్ కావచ్చు, ఒక కాంపోనెంట్ని మాత్రమే టెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తారండి. ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే మెయిన్గా, సో ఇన్ ఏ వెబ్ అప్లికేషన్ ఆ మెజారిటీ కాంపోనెంట్స్ లైక్ మొబైల్, ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, హోమ్, సో చాలా ఉంటాయండి. సో ఆర్డర్ మేనేజ్మెంట్ కావచ్చు, యూజర్ అకౌంట్ కావచ్చు, దీస్ ఆల్ ఆర్ ది కాంపోనెంట్స్. సో ఇంటిగ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ సిస్టమ్ టెస్ట్, సిస్టమ్ హెల్త్ కావచ్చు, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ కావచ్చు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, వాడు సర్వర్లో డిప్లాయ్ ఎట్లా అవుతుందని మొత్తం చెక్ చేస్తారండి. ఇప్పుడు ఒకవేళ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ టెస్ట్ ఏదైనా ఫెయిల్ అయినా కోడ్ని తిరిగి డెవలప్మెంట్ టీమ్కి ఇస్తారు. ఈ డెవలప్మెంట్ టీం ఏం చేయాలి? మళ్ళీ రాయాలి, ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ రాయాలి. ఇక్కడ ఎర్రర్ బగ్ అనే కాదండి. సపోజ్ టిల్ ఎండ్ వచ్చేసరికి ఓనర్ కానీ క్లయింట్ కానీ లాస్ట్ మినిట్లో కొత్త ఫీచర్ని యాడ్ చేయాలనుకుంటాడు. అది చాలా డిఫికల్ట్ అవుతుందండి. దీనివల్ల ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను March 1st ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాను, June 31st ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి. ఒక గేమ్ అనుకుందామండి, ఒక గేమ్ని రిలీజ్ చేయాలి. సో ఆల్రెడీ ఏదైనా సిమిలర్ గేమ్ అనుకో, June 31st రిలీజ్ చేయాలనుకున్నాను, ఇన్ టైంలో రిలీజ్ చేయాలండి. ఆల్రెడీ మార్కెట్లో చాలామంది కాంపిటేటర్స్ ఉన్నారు. June 30కి రిలీజ్ అవుతే నేను మార్కెట్లో సర్వైవ్ అవుతాను, నా ప్రోడక్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. లేదా ఇది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఒక 10 గేమ్స్ సిమిలర్గా ఉన్నవి మార్కెట్లోకి రావచ్చు. అప్పుడు ఏమైందండి, నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ కావడానికి స్కోప్ ఉందండి, అవునా? సో ఇన్ టైం డెలివరీ కావాలంటే డిఫికల్ట్ అవుతుంది, చాలా రిస్క్ అవుతుందండి, అవునా? సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసామంటే మొత్తం ఓవరాల్గా డెవలప్మెంట్ కోడ్ రాసే వరకు 3 months అయితే ఆపరేషన్ టీమ్స్ ఆర్కిటెక్చర్ మాత్రమే డిజైన్ చేసుకుంటుంది. మొత్తం కోడ్ ఫినిష్ అయితే కానీ ఆపరేషన్ టీమ్స్కి డిప్లాయ్ చేయాల్సి ఇస్తారండి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ కానీ బగ్ వస్తే ఎంత టైం అవుతుందో కన్ఫర్మ్గా చెప్పలేము. ఏదన్నా ఒక ఫీచర్ యాడ్ చేయాలన్నా, ఒక టాస్క్ని యాడ్ చేయాలన్నా, ఈవెన్ క్లయింట్ రిక్వెస్ట్ చేసినా కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అవుతుందండి. ఒకవేళ ఎండ్ యూజర్ వాడుతున్నాడు, నీ గేమ్ని ఎండ్ యూజర్ వాడుతున్నాడు, వాడు యూటిలైజ్ చేసేటప్పుడు మేబీ ఎండ్ యూజర్ ఎక్స్పెక్ట్ సమ్ న్యూ ఫీచర్. నేను గేమ్ ఆడుతున్నాను, సిమిలర్గా ఇంకో గేమ్ ఉంది, ఆ గేమ్లో ఒక ఫీచర్ ఉందండి, ఇట్స్ అ గుడ్ అండి, చాలా బాగుంది. సో సేమ్ ఫీచర్ని మళ్ళీ నా గేమ్లో యాడ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బిఫోర్ డెవలప్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో
ఈ ఏదైతే బిఫోర్ డెవాప్స్ ఏదైతుందో స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్కి అయితే సూటబుల్ అవుతుందండి. ఇంకా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉందండి. నాదైతే ఈ కామర్స్ అప్లికేషన్ ఉందో ఇప్పుడు రైట్ నో బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నాకు 1 crore పీపుల్ వాడు చూస్తాడేమో, లేకపోతే 10 million అనుకుందాం, సమ్ పీపుల్ చూస్తారండి, విజిట్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు 10 crore వస్తున్నారండి. 10 crore అండి. ట్రాఫిక్ అనేది 10 times ఎక్కువ అయిపోయిందండి. నా అప్లికేషన్ మొత్తం క్రాష్ అయిపోతుందండి. సో స్కేలబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. స్కేలబిలిటీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం బిఫోర్ డెవాప్స్. అంటే ట్రాఫిక్ హఠాత్తుగా మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసినట్టుగా కాకుండా అది పెరిగితే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో అది మెయిన్ డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కూడా సడన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ రిక్వైర్మెంట్ అవుతుంది, ఇంక్రీజ్ డేటాబేస్ ఫిల్ అయిపోయి ఇమీడియట్గా మనం డేటాబేస్ని యాడ్ చేయాలండి, చాలా డిఫికల్ట్ అవుతుందండి. అప్గ్రేషన్ అంటే ఎలా అవుతుందండి, జస్ట్ సింపుల్ న్యూ సర్వర్ని తీసుకోవాలి, లేదా ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయాలి. సపోజ్ ఒక 10 GB ఒక డేటాబేస్ ఉందండి, ఇది మనం ఒక 100 GBని వాడుతున్నాం, ఇది ఫిల్ అయిపోయింది, సో మనం అప్గ్రేడ్ చేయాలి. లేదా ఒక టెరాబైట్ని కానీ పెటాబైట్ కానీ యాడ్ చేయాలి. అప్పుడు ఏమైందండి, హ్యూజ్ టైం పడుతుంది అప్డేట్ చేయడానికి, చాలా ఎక్కువ టైం పడుతుందండి. దీన్ని ఎక్స్పాండ్ చేయలేము మనం, డీబీని ఎక్స్పాండ్ చేయలేము. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుందండి. దానికి చూద్దాం మనం క్లౌడ్లో ఎలాంటి టెక్నాలజీ వాడతాం, సో క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, అది డిఫరెంట్గా మాడదామండి. సో ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ కంప్లీట్ ప్రొసీజర్ మొత్తాన్ని డెవాప్స్ ఫినిష్ చేస్తారండి. సో ఇక్కడ ఏమవుతుంది, 3 నెలలకు ఈ టీమ్ లైఫ్ సైకిల్ ఎంత అండి, 3 months అండి లైఫ్ సైకిల్. అట్లా కాకుండా ఏ రోజు ఆ రోజు కోడ్ని చెక్ చేసి ఎర్రర్ని అదే రోజు తెలిసి ఏమైనా చేంజ్ కావాలంటే ఈజీగా అప్డేట్ అవుతుందండి డెవాప్స్ వచ్చి. డే టు డే ఈజీగా మనం కోడ్ని చెక్ చేసుకోవచ్చు అండి. డెవలప్మెంట్ టీమ్ని ఆపరేషన్ టీమ్ని కలిసి పనిచేస్తే, కొలాబరేట్ చేస్తే బెస్ట్ అవుతుందండి. డెవలపర్ రైట్ కోడ్ అండ్ పుష్ ద గిట్, అండ్ సేమ్ డే ఆపరేషన్ టీమ్ గివ్స్ ద ప్రొవైడ్ టు ఫీడ్బ్యాక్ టు డెవలపర్ ఎర్లీ ఇన్ ద ప్రాసెస్. సో డెవాప్స్ ఇంజనీర్ వర్క్ని చాలా ఆటోమేట్ చేస్తారు. మాన్యువల్గా చేయాల్సిన పని మొత్తాన్ని వాళ్ళు ఆటోమేట్ చేసి టైంని అండ్ కాస్ట్ని సేవ్ చేస్తారు. అండ్ ఎర్రర్స్ కూడా రిడ్యూస్ అవుతాయండి, చాలా వరకు రిడ్యూస్ అవుతాయండి. ఇది జనరల్గా అండి. కంక్లూజన్ ఏంటంటే డెవాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కొలాబరేషన్, కమ్యూనికేషన్ అండ్ ఆటోమేషన్ టు మేక్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ స్మూతర్, ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్. సో మనకి జనరల్గా డెవాప్స్ లోగోలోనే ఉంటుందండి. మనకి ఏంటిది, ఇన్ఫినైట్ సింబల్ చూపిస్తుంది. డెవాప్స్ లోగో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి, ఇన్ఫినైట్. అంటే దిస్ ప్రాసెస్ అనేది ఎండ్ కాదు. ఒకసారి ప్రాజెక్ట్ చేసామంటే అది ఎండ్ కాదండి, ఇన్ఫినైట్. లైక్ దిస్ sprint 1, sprint 2, sprint 3 లైక్. సో అజైల్ మెథడ్ చెప్పినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సింప్లెస్ట్గా వర్క్ అవుతుంది. ఇది నెవర్ ఎండింగ్ కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. సో ఇదంతా వచ్చేసి మనకు అర్థమయ్యే భాషలో చెప్పానండి డెవాప్స్. సో యాజ్ అ బిగినర్కి ఏం చేయాలో చెప్తాను. బట్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి, సో ఎంఎన్సీస్ ఎందుకు డెవాప్స్ని అడాప్ట్ చేసుకున్నాయండి. సో డెవాప్స్ అనేది ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఆపరేషన్స్ అండి. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ కొలాబరేషన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ డెలివరీ. సో డెవలప్మెంట్ టీమ్ని అండ్ ఆపరేషన్ టీమ్ని మనం కొలాబరేట్ చేసినందుకు, ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయినందుకు, ఆల్రెడీ మనం డే టు డే ఫీడ్బ్యాక్ వస్తే ఖచ్చితంగా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ డెవాప్స్ ప్రమోట్స్ కొలాబరేషన్స్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ త్రూఅవుట్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ డెవలప్మెంట్ చేసే పని డెవలప్మెంట్ చేయాలి, ఆపరేషన్ టీమ్ కాదండి, దే హ్యావ్ టు టెస్ట్ అండ్. ఇంకా మీకు చెప్పాలంటే డెవలపర్ ఏం చేస్తారంటే దే బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. సో దేర్ ఇస్ అ టెరాఫామ్ ఉందండి, మనకు టెరాఫామ్ ద్వారా వాడు ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి వాటికి ఈజీ అవుతుందండి. దే డోంట్ రైట్, వాడికి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందండి. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉందండి ఎంఎన్సీ ఇంకో ప్రిఫర్ చేయడానికి, కంట్రోల్ హ్యాండ్లింగ్ హ్యూమన్ ఎర్రర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేషన్ వల్ల ఏం జరుగుతుంది, మనకు డే టు డే యాక్టివేషన్ వర్క్ని, రిపిటేటివ్ టాస్క్ని స్పీడ్గా చేయొచ్చండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పీడ్గా బిల్డ్ చేయొచ్చండి.
అండ్ డే టు డే యాక్టివిటీస్ని చేయొచ్చండి. 3 మాన్యువల్గా జరిగే వర్క్ని స్పీడ్గా చేస్తామండి. ఇలాంటివన్నీ స్పీడ్గా అవుతే సాఫ్ట్వేర్ డెలివరీ కూడా స్పీడ్గా అవుతుందండి. సో ఎప్పుడైతే మనం వర్క్ని ఆటోమేట్ చేస్తామో ఎర్రర్స్ కూడా ఉండవండి. సో హ్యూమన్ మిస్టేక్ చేస్తాడండి, మేబీ కోడ్ ప్రాబ్లం కావచ్చు, సర్వర్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడు మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉందండి. బట్ ఏదైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో దే ఫాలో ద రెగ్యులర్ వర్క్. అండ్ CI/CD అనేది ఇంకో అడ్వాంటేజ్ అండి. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అవుతుంది, కంటిన్యూయస్ డెలివరీ అవుతుంది. ఎలాగవుతుంది అంటే డెవలపర్ కోడ్ రాసి వాడు గిట్లో పెడతాడు, అది బిల్డ్ అవుతుంది అండ్ టెస్ట్ అవుతుంది అండ్ డిప్లాయ్ అవుతుంది. ఎక్కడ వాడి లోకల్ అండి, లైక్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవుతుంది. వాడు టెస్ట్ చేసుకుంటాడు. కంటిన్యూస్ డెలివరీ నేను 2 కలిపి చెప్పానండి. సో డిప్లాయ్ అనేది కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో గిట్లో పుష్ చేయగానే ఆ బిల్ట్, టెస్ట్, డిప్లాయ్ అండ్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉందండి, స్కేలబిలిటీ. ఎంఎన్సి మెయిన్ అండి, ఇది మెయిన్ రీజన్ అండి, స్కేలబిలిటీ. ఇక్కడ స్కేల్ అప్ అండ్ డౌన్ అనేది చాలా సింపుల్ అవుతుందండి, ఆటోమేట్ అవుతుందండి. స్కేల్ అప్ అండ్ డౌన్ ఏం లేదండి, మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది హెవీ ఉన్నప్పుడు స్కేల్ అప్ అవుతుంది, లైక్ అవైలబిలిటీ అనేది పెంచుతుందండి. ట్రాఫిక్ లేనప్పుడు స్కేల్ డౌన్ అవుతుందండి. ఐ మీన్ దట్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ కావడం, డిక్రీజ్ కావడం, అది మీకు ఫర్దర్గా చెప్తానండి. ట్రాఫిక్ పెరిగితే స్కేల్ అప్, ట్రాఫిక్ తగ్గితే స్కేల్ డౌన్ అవుతుందండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, సో వెరీ సింపుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందండి. అండ్ మానిటరింగ్, సో రియల్ టైం మానిటరింగ్ చేసుకొని క్విక్గా ఇష్యూ ఫైండ్ చేసుకోవచ్చు అండి మనం. అండ్ ఏదైనా బగ్ డిటెక్ట్ అయితే తొందరగా రెస్పాండ్ కావచ్చు అండి. ఇక్కడ మనం ఏమేమి టెస్ట్ చేస్తామండి, అప్లికేషన్ పర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ అండ్ ఎండ్ యూజర్ ఫీడ్బ్యాక్. సో దీని ద్వారా తొందరగా డిసిషన్ తీసుకొని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో ఎంఎన్సి ప్రిఫర్ చేయడానికి కొలాబరేషన్ ఒక రీజన్, అండ్ ఆటోమేషన్, నెక్స్ట్ స్కేలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మానిటర్, అండ్ ఈజీ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ అండ్ వి స్పీడ్లీ డెలివర్ ద అప్లికేషన్. ఇది జనరల్ వర్డ్స్ అండి, ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అండి, యూ డోంట్ కన్ఫ్యూజ్. సో డెవలపర్ రాసిన కోడ్ ఇక్కడ ఉంటుందండి. డెవలపర్ వాడు ఏం చేస్తాడంటే వాడు రాసిన కోడ్ని ఇక్కడ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం మనం, బిల్డ్ చేస్తామండి. చాలా పెద్ద అప్లికేషన్ సైజ్ని కంప్రెస్ చేస్తాం, జార్ ఫైల్లో మనం చేస్తాం. ఆ తర్వాత వాటిని ఏం చేస్తాం మనం, సోనార్ గ్రూప్లో క్వాలిటీ టెస్ట్ చేస్తామండి. ఈ క్వాలిటీ టెస్ట్ చేసి టెస్టర్ ద్వారా, స్పెషల్ టెస్టర్ ద్వారా టెస్టింగ్ చేస్తామండి. ఈ టెస్టింగ్ చేసిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ జెన్కిన్స్ ద్వారా, సెలీనియం ద్వారా టెస్ట్లు అవుతుంది. సపరేట్ టెస్ట్ అండి, అప్లికేషన్ మొత్తం టెస్ట్ చేస్తాం. నాగిస్ ద్వారా మానిటర్ చేస్తాం విత్ డెవాప్స్ అండ్ వితౌట్ డెవాప్స్. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఫస్ట్ మనం కొన్ని కేటగిరీ తీసుకుందాం. విత్ డెవాప్స్ అంటే ఫస్ట్ మనం డెవలప్మెంట్ కేటగిరీ తీసుకుందాం అండి. డెవలప్మెంట్ ఇక్కడ ఏమవుతుందండి, వితౌట్ డెవాప్స్ ఏమవుతుందండి, మాన్యువల్గా డిప్లాయ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం మాన్యువల్గా డిప్లాయ్మెంట్ చేసుకుంటామండి. అదే ఇక్కడైతే పైప్ లైన్స్ ఉంటాయి, జెన్కిన్స్ పైప్ లైన్స్ ఉంటాయి. కొలాబరేషన్ ఉంటుందా, కొలాబరేషన్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లిమిటెడ్ అండి. టెస్టింగ్ ఏమవుతుందండి, ఇక్కడ మాన్యువల్గా టెస్ట్ చేసుకోవాలండి. స్కేలబిలిటీ, ట్రాఫిక్ పెరిగినప్పుడు స్కేల్ అప్ అండ్ స్కేల్ ఆన్ డిమాండ్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయండి. ఇక్కడ చాలా డిఫికల్ట్ అండి స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అనేది. రిలయబిలిటీ, సో కంటిన్యూయస్ మానిటరింగ్, అలర్ట్స్ హెల్ప్ చేస్తాయండి మనకు. రిలయబిలిటీ ఇక్కడ పాసిబిలిటీ తక్కువ అండి, మనకు రిపోర్ట్ వస్తుంది బట్ అప్డేట్ చేయలేం మనం. అండ్ రిలీజ్, ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తామండి. ఇది సైకిల్ అండి, 4 మంత్స్ పడుతుందండి ఇక్కడ. ఇదైతే వీక్స్ అండి, డే టు డే అవుతుందండి. ఇక్కడ మల్టిపుల్ టైం ఏ డే, ఇంకా కొన్నిసార్లు మల్టిపుల్ టైం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్
అన్నిటికంటే మెయిన్ అండి టైం టు మార్కెట్. సో వెరీ సింపుల్, విత్ డెవాప్స్ పాసిబుల్ అవుతుందండి, ఇక్కడ రిస్క్ అవుతుందండి. సో ఇది ఓవరాల్గా మనం డెవాప్స్ అండి. ఇది ఓన్లీ టెక్నాలజీ గురించే మాట్లాడానండి, ఇక్కడ నేను టూల్స్ గురించి ఏది మాట్లాడదు. ఓన్లీ వర్డ్ ఏదైతే డెవాప్స్ వర్డ్ ఉందో ఆ డెవాప్స్ వర్డ్ గురించి మాత్రమే మాట్లాడానండి నేను. అంతకుమించి నేనేమి ఇక అడిషనల్గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగలేదు. ఇక్కడ ఓన్లీ డెవాప్స్ వర్డ్ గురించి మాట్లాడాను, రైట్. సో ఇన్ ఫర్దర్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు అసలు ఈ కల్చర్ ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.